జై హింద్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సోల్జర్ లైఫ్. 10వ తరగతి క్వాలిఫికేషన్తో ఎటువంటి రన్నింగ్ కానీ హైట్ కానీ చెస్ట్ కానీ ఎటువంటి కొలతలు లేకుండా జస్ట్ ఓన్లీ ఎగ్జామ్తో ఇండియన్ ఆర్మీలో గ్రూప్ సి పోస్టులకు అయితే నోటిఫికేషన్తో విడుదల చేయడం జరిగిందండి. ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి ఆఫ్లైన్లో అండి. ఎటువంటి ఎగ్జామ్ ఫీజు కానీ ఎలాంటిది లేదు. జస్ట్ ఓన్లీ ఆఫ్లైన్లో పోస్టులు పంపిస్తే సరిపోతుంది. ఈ నోటిఫికేషన్ వివరాలకు వెళ్ళే ముందుగా మన పేజ్ని ఇంతవరకు ఎవరైతే ఫాలో చేయలేదో ఫాలో చేయండి. మీ మిత్రులకు కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా ఒక మంచి శుభవార్త వింటారు కాబట్టి. సో ఇందులో వచ్చేసి మనకు 3 రకాల పోస్టులు అయితే ఇవ్వడం జరిగిందండి. ఒకటోది వచ్చేసి కుక్. దీని యొక్క క్వాలిఫికేషన్ వచ్చేసి 10వ తరగతి పాస్ అయితే సరిపోతుందండి. ఏజ్ వచ్చేసి దీనికి 18 సంవత్సరాల నుండి 20 సంవత్సరాలు ఉంటే సరిపోతుంది. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి దీనికి ఓన్లీ ఎగ్జామ్ ఉంటుంది కుక్కు మాత్రం. రెండవది వచ్చేసి క్లర్క్కి వచ్చేసి 10+2 అండి. ఇంటర్మీడియట్ పాస్ అయితే సరిపోతుంది. ఏజ్ వచ్చేసి 18 సంవత్సరాల నుండి 20 సంవత్సరాలు ఉంటే సరిపోతుంది. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి దీనికి ఎగ్జామ్ ఉంటుంది, అలాగే స్కిల్ టెస్ట్ ఉంటుంది. ఒకవేళ కంప్యూటర్ టెస్ట్ కానీ ఏమైనా నాలెడ్జ్ మీకు ఎక్స్ట్రా ఏమైనా స్కిల్ ఉంటే మాత్రం స్కిల్ చూస్తారు. థర్డ్ వన్ వచ్చేసి ట్రేడ్స్మెన్ అండి. దీనికి వచ్చేసి 10వ తరగతితో పాటు ఐటీఐ కంప్లీట్ చేసి ఉండాలి. దీని యొక్క వయసు వచ్చేసి ఏజ్ వచ్చేసి 18 సంవత్సరాల నుండి 20 సంవత్సరాలు ఉంటే సరిపోతుంది. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఓన్లీ ఎగ్జామ్ ఉంటుందండి. దీనికి మాత్రం ట్రేడ్స్మెన్కి ఓన్లీ క్లర్క్కు మాత్రమే ఎగ్జామ్ ప్లస్ స్కిల్ టెస్ట్ ఉంటుంది. మిగతా అన్నిటికి మాత్రం జస్ట్ ఓన్లీ ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్ని బట్టి మెరిట్ లిస్ట్ తీస్తారు. ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి పక్క ఆఫ్లైన్ నోటిఫికేషన్ అండి. అలాగే పర్మనెంట్ నోటిఫికేషన్. ఏదైతే అగ్నివీర్ 4 సంవత్సరాలు ఉంది కదా, అలా కాదు, ఇది పర్మనెంట్ నోటిఫికేషన్, ఆఫ్లైన్ నోటిఫికేషన్. సో ఇది ఎలా అప్లై చేయాలో అర్థం కాకపోతే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. మీరు చేసినటువంటి కామెంట్ బట్టి నేను వీడియో చేయడానికైతే ట్రై చేస్తాను. ప్రాసెస్ అయితే తెలిసిందే కదా మీకు. ఫస్ట్ ఎగ్జామ్ ఉంటుంది, ఓన్లీ ఎగ్జామ్, అలాగే మీ యొక్క స్కిల్ టెస్ట్, ఆ తర్వాత మెడికల్, ఆ తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రావడం జరుగుతుంది. సో ఏజ్ లిమిట్ కూడా చెప్పాను, 18 సంవత్సరాలు నుండి 20 సంవత్సరాలు అండి. సో ఇలాంటి నోటిఫికేషన్లు ఎన్నో వస్తున్నాయి. ఆఫ్లైన్ నోటిఫికేషన్ కానీ ఆన్లైన్ నోటిఫికేషన్ కానీ చాలా నోటిఫికేషన్లు వస్తున్నాయండి. ఏది వచ్చినా కూడా ఈ జనవరిలోనే వస్తాయి లాస్ట్ నాకు తెలిసి. అంతకంటే తర్వాత అయితే చాలా తక్కువ రావడం. సో ఈ అప్డేట్స్ కావాలనుకుంటే మన ఛానల్ని ఫాలో కొట్టి యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. దీని యొక్క లింక్ కావాలనుకుంటే మన అకౌంట్ని ఎవరైతే ఫాలో చేసి కామెంట్ రూపంలో ఆర్మీ అని ఎవరైతే కామెంట్ చేస్తారో వాళ్ళకు లింక్ సెండ్ చేయబడుతుంది. థ్యాంక్ యూ.